మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు కృష్ణుడిని ఒక ప్రశ్న అడిగారు. కృష్ణా, రాబోయే కలియుగం ఎలా ఉంటుంది అని. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ 5 వింతైన ఉదాహరణలతో కలియుగ లక్షణాలను వివరించాడు. ఈ రోజు మనం చూస్తున్న పరిస్థితులను కృష్ణుడు 5000 ఏళ్ల క్రితమే ఎలా ఊహించాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ 5 భయంకరమైన నిజాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మొదటిది, కృష్ణుడు ఒక పక్షిని చూపించి ఇలా అన్నాడు. కలియుగంలో మనుషులు బయటకు చాలా ధర్మబద్ధంగా, అందంగా కనిపిస్తారు, పక్షి ఈకల్లాగా. కాని వారి మనసు మాత్రం క్రూరంగా ఉంటుంది. తమ స్వార్థం కోసం సొంత బంధువులను కూడా మోసం చేస్తారు. భక్తి అనేది కేవలం ప్రదర్శన కోసమే ఉంటుంది, కాని అంతరాత్మలో ఉండదు. రెండవది, కలియుగంలో సంపద ఉన్నవారి దగ్గరే అన్నీ ఉంటాయి. పేదవాడు ఆకలితో అలమటిస్తుంటే ధనవంతుడు అన్నాన్ని వృధా చేస్తాడు. ఎంత సంపాదించినా మనిషికి తృప్తి ఉండదు. ప్రకృతి కూడా మనిషి మీద కోపగిస్తుంది. సరైన సమయంలో వర్షాలు పడవు, భూమి పంటను ఇవ్వదు. మూడవది, బంధాలు బలహీనపడతాయి. తల్లిదండ్రులను గౌరవించే సంస్కృతి అంతమైపోతుంది. కేవలం భార్యాపిల్లలే లోకం అనుకుంటారు. రక్త సంబంధాల కంటే డబ్బుకే ఎక్కువ విలువనిస్తారు. చిన్న చిన్న కారణాలకే కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. నాలుగవది, కలియుగంలో నిజం చెప్పేవాడు పిచ్చివాడిగా కనిపిస్తాడు. అబద్ధం ఆడేవాడు అందలం ఎక్కుతాడు. న్యాయం అనేది ధనవంతుల చేతుల్లో బానిసగా మారుతుంది. విలువలు లేని వ్యక్తులు సమాజంలో గౌరవం పొందుతారు. చివరిగా కృష్ణుడు చెప్పిన మాట, ఈ చీకటి యుగంలో మనల్ని రక్షించేది కేవలం నామస్మరణ మాత్రమే. మనిషి తనలోని అహంకారాన్ని వదిలి భగవంతుడిని నమ్మితేనే ఈ కష్టాల నుండి బయటపడతాడు. మీరు ఏమంటారు? ప్రస్తుతం మనం చూస్తున్న సమాజం కృష్ణుడు చెప్పినట్లే ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా తెలుగు మిథాలజికల్ హబ్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.